మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించున్నాడు. హల్లెలూయా. ఆ పై వచనంలో ఏముంటుందంటే, ఆ దినమందు మీరు నా తండ్రి పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మేము మీతో చెప్పట్లేదు అని చెప్తూ ఈ మాటలు రాస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి. యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుండి వచ్చితిరని నమ్మితిరి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియమైన వార్లారా, చాలామంది యేసు ప్రభువు మరి పుట్టాడు అనేటువంటి మాటను ఎక్కువగా చెప్తుంటారు. కానీ బైబిల్, నేను వీలైతే క్రిస్మస్ రోజు కూడా కొన్ని మాటలు చెప్తాను. క్రిస్మస్ చాలామంది క్రిస్మస్ సెలవులు రేపటి నుంచి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా, కనుక కొన్ని మాటలు ముందుగానే నేను చెప్తున్నాను. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనం నమ్మేటప్పుడు ఏం నమ్మాలంటే ఆయన పుట్టాడని నమ్మడం కాదు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడని నమ్మాలి. శిష్యులు ఏమని నమ్మారంటే, ఆయన చెప్తున్నాడు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. హల్లెలూయా. మనం నమ్మేటప్పుడు ఆయనను ఏమని నమ్మాలి అంటే, ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ నమ్మకం లేదనుకోండి, మన యొక్క విశ్వాసము చిన్నపిల్లల విశ్వాసంలాగే ఉంటుంది. ఇక్కడ ఇది ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ముందు మాట, మీరు నన్ను ప్రేమించి, ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు అందరూ చెప్పగలరు, నేను యేసయ్యను ప్రేమిస్తున్నానని. మనకి క్రిస్మస్ పండగే, కానీ ఇక్కడ పండగ గురించి నేను చెప్పట్లేదు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు. మనం చెప్పడం వేరు, ఆయనే చెప్తున్నాడు. ఆ ప్రేమను వారు ప్రభు గుర్తించి చెప్తున్నాడు, మీరు నన్ను ఏం చేస్తున్నారు? మీరు నన్ను ప్రేమించి. ఒకవేళ యేసయ్యను ప్రేమించకుండా ఎన్ని చేసినా ఏం చేయడు ఆయన సంతోషం ఉండదు. యేసయ్యను మనం ప్రేమిస్తున్నామని యేసయ్య చెప్పాలి. ఆయనే చెప్తున్నాడు, మీరు నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఒకవేళ యేసయ్యను ప్రేమించకుండా ఈ క్రిస్మస్ సీజన్ అంతా అయిపోయినా, ప్రియమైన వార్లారా, నీకు పెద్ద సంతోషము, నీ జీవితంలో పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. యేసయ్యను ప్రేమించి, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. హల్లెలూయా. గనక మనం ప్రభువును ప్రేమించాలి. ఈ సీజన్లో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి, నేను దేవుని నిజంగా ప్రేమిస్తున్నానా, లేకపోతే సీజన్ను ప్రేమిస్తున్నానా? లేకపోతే ఈ క్రిస్మస్ సీజన్ను ప్రేమిస్తున్నానా, లేకపోతే నేను యేసయ్యను ప్రేమిస్తున్నానా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను యేసయ్యను ప్రేమిస్తున్నానని నేను చెప్పాలి. అలాగే ప్రభువు కూడా చెప్పాలి, మీరు నన్ను ప్రేమించి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా చెప్పగలము? మనం ఇప్పుడు అడిగామనుకోండి, నేను మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, నేను ఎంత ప్రేమిస్తున్నానో యేసయ్యని. అవును, ఎవరికీ తెలియదు ఎవరిని ఎంత ప్రేమిస్తారో. ఎప్పుడు తెలుస్తుంది? ఒక 3 మాటలు చూపిస్తాను, లేకపోతే 2 మాటలు. యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనము ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నామని ఆశపడ్డు. ఆయన ఏం చూస్తాడంటే, మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా అని చూస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదా. ఇక్కడ మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇఫ్ యూ లవ్ మీ, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు నా ఆజ్ఞలను గైకొంటారు. ఇందాక ఒకవేళ మీరు ఎంతమంది ప్రేమిస్తున్నాను అంటే, ఒకవేళ మనం ఒకరిద్దరు కొంతమంది యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పచ్చు. ఇప్పుడు ఎంతమంది ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారు అంటే, కొన్ని చేతులు ఏమవుతాయి? దిగిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట.
దేవుని ఆజ్ఞలను నేను గైకుంటున్నాను. మీరు దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను మనం గైకుంటే మనం ఆయన ఏం చేస్తున్నాము? కనుక నేను దేవుని ప్రేమిస్తున్నానని దేవుడు ఎప్పుడు చెప్తాడంటే మనం ఆయన ఆజ్ఞలను గైకుంటున్నప్పుడు ప్రభువు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే వారు నన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ప్రభువు మనల్ని చూసి ఆ మాట చెప్పాలి అంటే ఆయన ఏం చూస్తాడంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ సంవత్సరం ఆఖరి నెలలో ఉన్నాము, ఆఖరి వారాల్లో కూడా ఉన్నాము, ఇంకొక ఆదివారం ఉంది. కనుక మనం ఆయన ఆజ్ఞలు గైకుంటున్నామా? మనం ప్రభువు ప్రేమించకపోతే ఏం చేసినా కూడా ఏంటి, దానివల్ల ఉపయోగం లేదు. సెలబ్రేషన్ దేనికి చేస్తున్నాము, దేనికి ఏం చేస్తున్నాము అని కూడా విషయం తెలియకుండానే, ప్రభువును ప్రేమించకుండానే చాలా విషయాలు అందరూ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాతావరణం వల్ల చాలా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి చాలామంది డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే మేము పెర్ఫామ్ చేయడానికి అవకాశం లేకపోయింది అని. దేవుడు మనం పెర్ఫామ్ చేయాలని కాదు, మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మనం ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అదే అధ్యాయంలో కొంచెం కిందకు వస్తే మరికొన్ని మాటలు ఉంటాయి. 21వ వచనం చదువుదాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని ఇందాకన్నా నా ఆజ్ఞలను గైకొనేవాడు అన్నాడు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. ఇక్కడ నా ఆజ్ఞలను ఏం చేయాలి? అంగీకరించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను మనము అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. హల్లెలూయా. ఇందాక చదువుకున్న మాట కూడా ఏంటి? మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు నమ్మారు కనుక నా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. హల్లెలూయా. పరలోకపు తండ్రి యొక్క ప్రేమను అప్పుడు అన్నాడు, మీరు నన్ను అడిగితే నేను మీకోసం ఏదో వేడుకుంటాను కాదు, నా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వారికి ఏదైనా సహాయం చేయి, వారు ప్రార్థన చేస్తున్నారు, వారికి ఇది చెయ్యని అనవసరం లేదు, నా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమిస్తే నా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు ఇంక అడగవలసిన అవసరం లేదు. తండ్రి ప్రేమిస్తే తండ్రే సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో దేవుడు తాను మనకు కనపరుచుకుంటాడంట. హల్లెలూయా. దేవుని చూడాలి. ఎంతమందికి ఆశ ఉంటుంది? మాకు అవన్నీ ఎందుకండి, మేము అడుగుతాము ఆయన మాకు ఇవ్వాలి, అంతే, దట్స్ ఆల్. మేము అడుగుతాము ఆయన మాకు ఇవ్వాలి. ఆయన చూడడం, అలాంటి అనుభవాలు ఎరకాలి. ఎందుకు మన లైఫ్స్ ఎక్కువ మారవు తెలుసా? ఎంత ప్రార్థన చేస్తున్నా ఈ డిజైర్ రావాలి. అది వర్షిప్ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మన లైఫ్ అంతా మారిపోద్ది. హల్లెలూయా. ఆరాధన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆరాధన అంటే ఏంటో తెలుసా? అనుకరించుట. ఆరాధన అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము ఆరాధిస్తామో ఆ వ్యక్తి వలె మనం ఏమవుతాము? అల్టిమేట్గా మనము ఆ స్వభావంలోనికి మారిపోతాము. అప్పుడు యువతల వ్యక్తిని చూసినా అవతల వ్యక్తి చూసినా యువతల వ్యక్తి ఇద్దరు కనబడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యాభర్తలు వివాహమైన తర్వాత కొన్ని రోజులకి ఇద్దరు ఒకలా కనబడుతుంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? వాళ్ళు వేరు కనబడుతున్నారంటే వాళ్ళకి ఏమవట్లేదు అంటే, వేరేగా చెప్పట్లేదు. కొంతమంది చూస్తే అబ్బా ఇద్దరు ఒకటే, అబ్బా ఇద్దరు ఒకలాగే కనబడతారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇద్దరు అన్న చెల్లెళ్ళ అన్నట్టు కూడా అయిపోతారు కొంతమంది. అంటే ఒకే ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళ కూడా కనబడతారు. ఎందుకంటే ఒకరినొకరు పట్ల అంత ప్రేమ పెరిగిపోయినప్పుడు ఏమవుద్దంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరికి అలాగేమవుతుంది?
అంత ముఖముల్లోనూ వారి యొక్క అనుభవాల్లోనూ అన్నిటిలోనూ కూడా ఏమవుతాయి, ఒకలాగే అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆరాధన అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభును మనం ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఆయన తను తాను మనకు కనపరుచుకుంటాడు. దేవుని యొక్క దేవుడు తను తాను బయలుపరుచుకునేటువంటి అనుభవం మనం అనుభవించాలి. ఎప్పుడంటే, మీరు నన్ను ప్రేమిస్తే నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఏం చేస్తాను, నన్ను నేను కనపరుచుకుంటాను. అనుభవాల్లోనికి రావాలి. రక్షించబడిన దగ్గర నుంచి మనము ఎదుగుతూ ఎదుగుతూ ఏ అనుభవంలోనికి రావాలంటే ప్రభువును చూచే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. ప్రభువును మనం ఎవరూ చూడలేం, ఆయన తను బయలుపరుచుకుంటే తప్ప. హల్లెలూయా. ఎవరికి ఆయన తను బయలుపరుచుకుంటాడంటే, ఆయన ఆజ్ఞలను ఏం చేసేవారికి, గైకొనేవారికి. కనుక దేవుని ఆజ్ఞలను మనం గైకొనడం నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటేనే ఆయనను ప్రేమించినట్లు. మిగతావన్నీ కూడా ఏంటి, ప్రేమించినట్లు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఆయనను ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన కూడా ప్రేమిస్తాడు, నా తండ్రి కూడా వారిని ప్రేమిస్తాడు. అప్పుడు నేనేం చేస్తాను, వానికి నన్ను నేను కనపరుచుకుంటాను. దేవుని యొక్క ఏమంటారు, ప్రత్యక్షత, దేవుడు తను బయలుపరుచుకోవడం మనం చూస్తాం. చాలా ఆధ్యాత్మికమైన గొప్ప సంతోషము కలుగుతుంది. దేవుడు తాను మనకి బయలుపరుచుకునుట అనుభవంలోనికి మనం రావాలి. తర్వాత అలా కిందకు వస్తే 23వ వచనం కూడా చూద్దాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఇక్కడ ఇందాక మాటలకి ఇప్పుడు మాటకి తేడా ఏంటి? ఇంతకుముందు చెప్పాను నేను. ఇందాకటి మాటకి 21వ వచనానికి 23వ వచనానికి తేడా ఏంటి? ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను, ఇక్కడే ఉంది, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటకి ఆజ్ఞకి తేడా ఏంటి? ఆజ్ఞ అనేది అదొక కమాండ్మెంట్. అమ్మ జాగ్రత్త వినాలి, జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాత్రి అంతా పప్పలు చేసి అలసిపోయి, ఏంటి ఈ పప్పలు చేసి అలసిపోవడానికి కాదు యేసు ప్రభు భూమిలోకి వచ్చింది. మీరు పప్పలు కొనిసుకోండి, లేకపోతే అలసిపోయి బదులు అన్నీ దొరుకుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును. దేవుని యొక్క మాట, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, NIV వెర్షన్లో, జీసస్ రిప్లైడ్, ఎనీవన్ హూ లవ్స్ మీ విల్ ఒబే మై టీచింగ్. ఇందాక ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి తెలుసు? ఇది చేయి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. కొన్ని మనం చేయవలసినవి ఉంటాయి, కొన్ని మనము చేయకూడనివి ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువు ఏది చేయమని చెప్తున్నాడో అది చేస్తూ, ఏది చేయొద్దని చెప్తున్నాడో అది చేయకుండా ఉంటే మనము ఇంకొక అనుభవంలోనికి వెళ్తాం. ఏంటంటే, ఆయన మాట గైకునే అనుభవంలోనికి వెళ్తాం. హల్లెలూయా. మాట అనేది ఏంటంటే ఆజ్ఞే ఉండదు, ఆయన టీచింగ్స్ని మనము అనుసరించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క టీచింగ్స్ని ప్రియమైన వారులారా మనము అర్థం చేసుకొని దాని ఆయన మనకేం ఆజ్ఞాపించడు, కానీ ఆయన టీచింగ్స్ని బట్టి దేవుని యొక్క మాటను మనము గైకొనడం ప్రారంభిస్తాం. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. హల్లెలూయా. అంతేకాదు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజుల్లో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రభు మనతో నివాసము చేసేటట్లుగా మనం ఉన్నామా? బలవంతంగా బాలయేసుని తెచ్చిపెట్టుకుంటున్నామా? ఉయ్యాల్లో వేసి, ఉయ్యాల్లో బెస్ట్ అండి, మనకెందుకు, ఆయన మనమే ఊపచ్చు. ఉయ్యాల్లో వేసి ఉంచుకోవడానికి తెచ్చుకుంటున్నామా, లేకపోతే ఆయన వచ్చి మన యొద్ద నివాసం చేస్తున్నాడా? ఒక ఇంటిలో ఆయన వచ్చి నివాసము చేస్తే ఆ ఇల్లు ఎంత అద్భుతముగా ఉంటుంది. ఇప్పుడు మొదటగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, తాను మనకు బయలుపరుచుకుంటాడు, కనపరుచుకుంటాడు. మనం ఎప్పుడైతే ఆయన టీచింగ్స్ని ఫాలో అవుతుంటామో, ప్రియ దేవుని బిడ్డలారా,
టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఆయన టీచింగ్, ఆయన బోధను మనం అనుసరించడం ప్రారంభిస్తామో దేవుని బిడ్డలారా, అప్పుడు మేము కూడా వారిని ప్రేమించి మేము వచ్చి వారి ఇంటిలో నివాసము చేస్తాము అంటున్నాడు. అంతేనంది అలాగా? మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. హల్లెలూయా! ఎంత అద్భుతమైన అనుభవం. ప్రభువు వచ్చి మేము అన్నాడు. అక్కడ ఇందాక నన్ను కనపరుచుకుంటాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మేము వచ్చి, అంటే మేమంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధ. వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం. దేవుని యొక్క బోధ అనుసరించడం అంటే చిన్న మాట కాదు. దేవుని యొక్క బోధను మనం వింటూ నేర్చుకుంటూ దాన్ని అనుసరించడం అంటే ఏదో క్యాజువల్గా ఏముందలే అనుకోవడం కాదు. దాంట్లో ప్రియమైన వార్లరా, ప్రభువే వచ్చి మన యొద్ద నివాసము చేయడం ప్రారంభిస్తారట. హల్లెలూయా! అప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా అద్భుతంగా మారిపోవడం ప్రారంభిస్తాయి. గొప్ప సమాధానం మన ఇంట్లో ఉంటుంది, గొప్ప సంతోషం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప పరలోకపు ఆ మహిమ మన ఇంట్లో ఉండడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు అంటే ఆయన బోధన మనము అనుసరిస్తున్నప్పుడు. హల్లెలూయా! ఈ అనుభవాల్లోనికి రావాలని మనము కోరుకోవాలి. ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకుంటే బోధను మనం అనుసరించడం, ఆయన మాటను కూడా గైకొనడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! ప్రభు మాట అంటే మనకు భయం వేస్తుంది. అమ్మో, ప్రభు మాట ఇచ్చాడు, ప్రభు మాట చెప్పాడు, నేను చేయకుండా నేను ఎలాగ ఉండగలను? ప్రభు మాట అది, నేను చేస్తాను. ఆయన ఆ మాట ప్రకారంగా నేను చేస్తాను. ఆజ్ఞల్లో నుంచి మాటను గైకొనే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా! 17వ అధ్యాయంలోనికి వద్దాము. 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి ఆగము. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి, ఇది కూడా మళ్ళీ టీచింగ్ అనమాట. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినప్పుడు ఎంతోమంది వెంబడించారు. టీచింగ్స్ చెప్తే చాలామంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. 6వ అధ్యాయంలో చూస్తాం యోహాను సువార్తలో. ప్రభువు బోధిస్తుంటేనట చాలామంది ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు సహింపగలడు? 6వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనం చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏ మాట ఇది? ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది కఠినమైన మాట. యేసు ప్రభు వారు బోధిస్తుంటే ఏమంటున్నారు వాళ్ళు? టీచింగ్స్లోనికి వెళ్తే మనకు కొన్ని కఠినమైన మాటలు వస్తాయి. అది వాళ్ళు ఏం చేయలేకపోయారట, అది అంగీకరించలేకపోయారు. ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల గైకొనడం అనుభవంలోంచి దేవుని యొక్క మాట గైకొనే అనుభవంలోనికి వీరు రాలేకపోయారు. తర్వాత చూడండి 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపు. ఎందుకు మానేశారు చెప్పండి? ఆయన బోధ, యేసు ప్రభు వారి బోధ వారికి ఏమవలేదు? నచ్చలేదు. టీచింగ్స్ నచ్చలేదు. ఎవరు టీచింగ్? యేసు ప్రభు వారి కన్నా పెద్ద బోధకుడు ఎవరు? మాకు ఆ పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు ఉన్నారండి, యేసు ప్రభు కన్నా మంచిగా చెప్పి వెళ్తున్నారు. ఎవరు చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభు కన్నా చక్కగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? పర్లేదు చెప్పండి ఎవరో ఒకరు. ఎడ్వర్డ్ గారు బాగా చెప్తారు. బాగా వెళ్ళి చెప్తాను గట్టిగా, ఆయన మనల్ని ఏం తిట్టాడు అనుకోండి, ఆయన ఎప్పుడు అందరం తిట్టుకున్నాను. ఇంకెవరు చెప్పండి? మన వచ్చారు జఫన్ వెళ్ళండి ఒకసారి, కరెక్ట్గా వేస్తాడు ఆయన. ఏంటి ఇంకెవరు కాదు? డేవిడ్ రే గారు బాగా చెప్తారండి. వర్షం పడిపోయింది, ఆయన రాలేదు, మరి ఏం చేస్తాం? ప్రియ దేవుని బిడ్డలారా,
మనము టీచింగ్స్ దగ్గరికి వెళ్ళేసరికి మనకేమవుద్దంటే ఇది కఠినమైన మాట. ఎందుకు? టీచింగ్స్ తీసుకోవాలంటే మనలో చాలా చేంజెస్ రావాలి. ఒక బోధ మనం అంగీకరించాలంటే మనలో ఏం చేసుకోవాలి? అప్పటి వరకు మనం అలా లేము. ఇప్పుడు ఏం చేయాలి? మనకి మార్చుకోవడానికి ఏమవుదు? ఇష్టం ఉండదు. అందుకు మనం ఏం చేస్తాం? ప్రీచర్ని మార్చేస్తే బెస్ట్. మనం మారే బదులు ఎవరిని మార్చేస్తే బెస్ట్? వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఇప్పుడు మనం మారడం కన్నా ఆయన్నే మార్చేస్తే, నువ్వు వద్దు కానీ పేతురు ప్రసంగించమని ప్రభువా, నువ్వు మాట్లాడితే మాకు ఎలాగుంది? కఠినంగా ఉంది. కనుక పేతురు గారు అయితే చక్కగా మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి యేసు ప్రభువుని అనేకులు ఏం చేయలేదట? వెంబడించలేదు. అప్పటికి యేసు ప్రభువుని వెంబడించేటువంటి చాలామంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది కాకుండా ఇంకా 70 మంది శిష్యులు ఉండేవారు. వారందరూ ఏం చేశారట? వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఇక మరి ఎన్నడూ కూడా మరలా వెనక్కి రాలేదట. మరలా వెనక్కి రాలేదు. ఎందుకు అంటే టీచింగ్స్ నచ్చక. ఎవరి టీచింగ్ అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి టీచింగ్ నచ్చలేదండి వీళ్ళకి. ఇంకా మరి ఇంకెవరు ప్రీచర్కి తీసుకురావాలో మాకేం అర్థం అవ్వలేదు ఆ మాటలు చదివినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నచ్చలేదు అంటే వారి హృదయాల్లో ఆ మాటను వారు సహించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే ఆ మాటలు మనము ఇక్కడ అంటున్నాడు, అందుకే మరలా యోహాను సువార్త 17:7 వద్దాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు అంగీకరించి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఈ 12 మందే ఉన్నారు. ఇంకా ఈ 12 మందే ఉన్నారు. అప్పటికి కూడా ఒకడు అందులోంచి కూడా బయటకు వెళ్ళాడు. 11 మంది ఉన్నారు. ఎంతోమందిని ఆయన వెంబడించారు. చివరికి ఎంతమంది మిగిలారు? 11 మంది. కనుక వాళ్ళతో చెప్తున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలు ఏం చేశారు? అంగీకరించారు. ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని మాటలను మనం ఏం చేయాలి? అంగీకరించాలి. దేవుని మాటలను మనకు ఒక అర్థం అవ్వదు కొన్నిసార్లు. దేవుని మాటలు మనకేమవ్వవు, అర్థం అవ్వదు. దాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించి ఏమన్నాడు? నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి. ఇందాకేమన్నాడు? మొదట 16వ అధ్యాయంలో నేను దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు ఏం చేశారు? నమ్మారు అన్నాడు. ఇక్కడే ఉంది, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగారు. దేవునికి స్తోత్రం. కాదు, నమ్మడం వేరు, ఎరగడం వేరు. నమ్మినోడు ఎప్పుడైనా మళ్ళీ ఏమవచ్చు? ఎప్పుడో మీరు నమ్మారు, ఆ నమ్మకం చివరి వరకు ఏముండదు, ఉండదు. చాలామంది ఈ ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నారంటే ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం చెప్తారు. ఆ నమ్మకం ఆ చివరి వరకు ఉండదు. నిజంగానే అబద్ధమా అనే ప్రశ్న అందరికీ వస్తుంది మధ్యలో. యోహాన్ లాంటి బాప్తిసం ఇచ్చి యోహాన్ లాంటి వానికి వచ్చింది అనుమానం. ఆయనే అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుపోయి దేవుని గొర్రె పిల్ల అన్నాడు. యేసుప్రభు వారితో బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుప్రభు వారికి, నీతో నేను తీసుకోవాలి, నువ్వు నా దగ్గర తీసుకున్నావేంటి అన్నాడు. నీ చెప్పులు వారు విప్పుటకు నేను పాత్రుడిని కాను అన్నాడు. ఎప్పుడైతే యోహాన్ జైల్లోకి వెళ్ళాడో శిష్యులు పంపించాను, అసలు నువ్వేనా, అసలు కరెక్టేనా? ఇప్పుడు ఎవరు చెప్పారు ఇవన్నీ? యోహానే చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? రాబోవాడు నువ్వేనా, ఇంకొకరు ఎవరైనా వస్తారా? అసలు స్త్రీలకు పుట్టిన వాళ్ళలో యోహాను వంటి వాడు ఎవడూ లేడు. కానీ పరలోక రాజ్యంలో అతడు చాలా అల్పుడు అనబడతాడు అన్నాడు వెంటనే ప్రభు. అక్కడ ఆ సబ్జెక్ట్ తర్వాతే అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంటే యోహాను యొక్క జననం వేరు, చాలా అద్భుతమైనటువంటి జననం. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పుట్టాడు. అలాంటి యోహాను గురించి ఎప్పుడైతే నువ్వా ఇంకెవరైనా వస్తారా అన్నారో ప్రభు ఏమన్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు, కానీ పరలోక రాజ్యంలో మిగులు అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు అన్నాడు. ఇది మీకు అర్థం అవుతుంది, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అది ఎక్కువ చెప్పలేను నేను. అందుకు
చూడండి, తన పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొండ మీద కిందకు వచ్చాడు, ఒక రకంగా చెప్పాలంటే. కొండ మీదకి ఎక్కినంత అనుభవంలోంచి ఎప్పుడైతే యేసు ప్రభువునే అనుమానించాడో, తను చెప్పిన మాటనే అనుమానించాడో, తనే చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల అన్నీ చెప్పాడు. బాప్తిసం ఇచ్చినప్పుడు చూశాడు, ఆ పరిశుద్ధాత్మ తన మీదకి పావురం వలె దిగిరావడం చూశాడు. నన్ను పంపించిన వాడు నాకు చెప్పాడు, ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడో అతడే యేసుక్రీస్తు మెస్సయ్య అని చెప్పాడు నాకు అని కూడా చెప్పాడు. చివరికి ఇతను జైల్లో ఉండగానే ఒక అనుమానం వచ్చింది. చాలామందికి అనుమానం వచ్చినప్పుడు ఏవో మాటలు మాట్లాడతారు చూసారా, అవి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తాయి తెలుసా? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? కొండ మీద నుంచి కిందకి దిగి మళ్ళీ ఎక్కండి కొండ, ఇంకేటి ఎక్కుతామండి, 50, 60 వచ్చాక ఇంకొండలకే అట్లే కష్టపడి 50 సంవత్సరాల వరకు కొండ ఎక్కాం, తప్పని జారిపోయారు, ఇంకేం కొండ ఎక్కుతారు? చాలా జాగ్రత్త. ఎక్కడం ఎంత కష్టమైందో దిగిపోవడం ఏంటి, వెంటనే జారిపోతాం మనం. ఒకప్పుడు కొండ మీద ఉండేవాళ్ళమండి, ఇప్పుడు ఎక్కడున్నాం? మరలా ఎక్కుదాం అనుకుంటాం, ఇప్పుడు ఏంటి, ముడుకుల నొప్పులు, నడువు నొప్పి, ఇంకెక్కుతున్న వాళ్ళు చూసి ఎక్కండి మేము జారిపోయాం. ఎప్పుడు? అపనమ్మిక. దేవుని మాటను నమ్మలేనప్పుడు, యోహాను దేవుని మాటను నమ్మలేకపోయాడు కనుక ఎంతంటే పరలోక రాజ్యములో మిగిలి అల్పుడైన వాడు కూడా ఇతని కంటే గొప్పవాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత ఎప్పుడైనా అయితే ఆ మాటలు చెప్తాను. కనుక వారు ఆ మాటలను అంగీకరించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటలు మనము చదువుతూ ధ్యానిస్తూ వాటిని అంగీకరిస్తూ ఉంటామో, మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభవంలోకి వస్తాం. ఏంటంటే నిజముగా ఎరుగుట అనే అనుభవంలోకి వస్తాం. హల్లెలూయా. అంటే మన విశ్వాసమునకు ఇక ఆధారాలు మనుషులుగా ఉండరు. మన విశ్వాసానికి ఆధారములు అనుభవాలు ఉండవు. మేము నిజముగా ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. మేము నిజముగా ఎరిగి ఉన్నాము. ఇలాంటి మాటలు యోహాను బాగా రాశాడు. సమరయలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ వెళ్ళి ఆ సమరయ పట్టణంలో అంతటి కూడా, గ్రామం అంతట్లో కూడా సువార్త చేసి అందరిని తీసుకురాగానే అందరూ వచ్చేసారు. అందరూ వచ్చిన తర్వాత యేసు ప్రభు వారికి సువార్తను ప్రకటించిన తర్వాత అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ సమరయ స్త్రీతో, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి నమ్మాము, కానీ ఇక మీదట నువ్వు చెప్పిన బాటి కాదు, కానీ మా మట్టుకు మేము ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. ఏమంటున్నారు? ప్రతి ఒక్కరి విశ్వాసము ఎన్నో వచనమమ్మా? 4వ అధ్యాయము 42వ వచనం చదువమ్మా. చూడండి, ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి, ఆ ముందు మాట, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇప్పుడు 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక. హల్లెలూయా. ఏంటి? ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక. ఈ అనుభవం ఉండాలి మనం. ఆమె ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, ఏమన్నారు? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని ఉన్నాము. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి రాకపోతే ఎప్పుడైనా మనము ఏ అనుభవం అయినా సరే ఎవరో చెప్పిన దానిని బట్టి కాదు, నా మట్టుకు మేము విని ఈయనను మేము తెలుసుకొని ఉన్నాము. అక్కడ అంటున్నాడు, నేను వారికి నీ మాటలు ఇచ్చాను, వారు దానిని ఏం చేశారు? అంగీకరించారు. అంగీకరించి నేను నీ యొద్ద నుండి వచ్చానని నిజముగా వారు ఎరిగి ఉన్నారు. వారు ఇంక పడిపోరు. హల్లెలూయా. ఆ 70 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 11 మంది
మాత్రం ఇంకెప్పుడు వెళ్ళదు. ఎంతవరకు వెళ్ళదంటే యేసు ప్రభు వరకు వారు తమ ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళి. హల్లెలూయా. ఎందుకు వెళ్ళలేదంటే వారి యొక్క విశ్వాసము నిజముగా వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. మన జీవితాల్లోనూ కూడా దేవుని వాక్యం మనం చదువుతుంటున్నప్పుడు మనము దేవుని వాక్యమును నిజముగా ఎరిగిన అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభువుని ఇక ఆ ప్రత్యక్షత నిజముగా మనం ఎరిగిన అనుభవంలోనికి రావాలి. ఇవేమీ లేకుండానే ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నారు, విశ్వాసం ఉంది. యేసు ప్రభువుని ప్రేమించడం ఉండదు, యేసు ప్రభువుని నిజముగా ఎరిగిన అనుభవం కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నిజముగా ఎరిగిన అనుభవంలోనికి రావాలి. ఈ లేఖనాలు మనం చదువుతూ ఉంటుండగా అందుకే నేను వారికి ఏమిచ్చాను? నేను నీ మాటలను ఇచ్చాను, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి అనుగ్రహించాను. వారు ఆ మాటలను ఏం చేశారు? అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చదవలేని వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, చూడండి, కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు, పొలిటికల్ ఫేవరెట్స్ ఉంటారు, స్పోర్ట్స్ మ్యాన్స్ ఫేవరెట్స్ ఉంటారు, సినిమాలు చూసేవాళ్ళైతే సినిమా ఫేవరెట్స్ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏమవుతుంది? ఇష్టంగా ఉంటుంది. అలాగే యేసుప్రభు ఫేవరెట్స్ అంతే. వీళ్ళు చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే వీళ్ళకి నిజముగా తెలుసుకున్న అనుభవం ఏమి ఉండదు. అసలు ఏంటి యేసుప్రభు అంటే ఏమో నాకు అవేం తెలియదు, కానీ నాకు యేసుప్రభు ఇష్టం. ఇది దేవుడు సంతోషించేది కాదు. యేసయ్యను మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, ఆయన మాటలను గైకొనాలి. అప్పుడు నిజముగా మనం ఆయనని ఎరిగి ఉంటాం. హల్లెలూయా. నిజముగా ఆయనను మనం ఏం చేయాలి? ఎరిగిన అనుభవంలోనికి రావాలి. గనుక అంతేకాదు, నీవు నన్ను పంపితివని వారు నమ్మిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇందాకేమన్నాడు? నేను దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు నమ్మారని. ఇప్పుడు ఏమంటున్నారు? తండ్రి వారిని పంపారు. తండ్రి ప్రభువుని నీవు నన్ను పంపితివని వారు నమ్మారు. చూడండి, విశ్వాసంలో లెవెల్స్ ఎలా మారుతున్నాయో. నేను దేవుని యొద్ద నుండి వచ్చానని నమ్మడం కాదు, తండ్రే కుమారుని పంపించాడు అని వారు నమ్ముతున్నారు. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుణ్ణి పంపాను. వారు నమ్ముతున్నది ఏంటంటే, నేను పుట్టానని కాదు, నేను నీ యొద్ద నుండి వచ్చానని కాదు, నువ్వు నన్ను పంపావని వారు నమ్ముతున్నారు. హల్లెలూయా. ఆ ప్రతి విశ్వాసములో మనం వచ్చే ప్రత్యక్షత మన జీవితాల్లో అనేకమైనటువంటి ఎత్తైన శిఖరాలను, ఆధ్యాత్మిక శిఖరాలను ఎక్కిస్తుంది. హల్లెలూయా. విశ్వాసములో మనం అలా ఎదుగుతున్న కొద్ది ప్రతి సంవత్సరం, నేను 94 సంవత్సరాల రక్షణ పొందాను. ఇది 2024, 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల అనుభవంలో ప్రియమైన వాళ్ళరా, నా విశ్వాసములో, నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుతో ప్రయాణించినటువంటి అనుభవాల్లో అనేకమైనటువంటి మెట్లు ఎక్కడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. నేను రక్షించబడినప్పుడు ఉన్నట్టుగా లేదు నా విశ్వాసము. ప్రియమైన వాళ్ళరా, నేను 2023లో ఉన్నట్టుగా లేదు నా విశ్వాసము. నా విశ్వాసము, ప్రభుతో నాకున్న అనుబంధము ఇంకా ఎక్కువగా పైకి వచ్చింది. ఎందుకంటే నేను ఆయనను ఎరుగుతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎరిగి ఉన్నాను. అంతేకాదు, నిజముగా నీవు నన్ను పంపావని వారు నమ్మారు. హల్లెలూయా. దేవుడు తండ్రి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ఆ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు మన సంతోషము సంపూర్ణం అవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మన సంతోషం ఏమవుతుంది? సంపూర్ణం అవడం ప్రారంభిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత వచ్చిన చదవండి, 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ కూడా చాలా విచిత్రమైన మాట ఇది. ఇది మీకు సింపుల్గా ఉంటుంది, కానీ మనము ఎదుగుతున్న కొద్దీ, మనకు చెప్పాను కదా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలా మార్పులు వస్తాయని. ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ ఏమన్నారు? నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా ఏమని నమ్మారట వాళ్ళు? నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పి మళ్ళీ ఇందులోకి వస్తాను.
ఇప్పుడు మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుని వల్ల నేను కలిగి ఉన్నాను అనుభవంలోనికి మనం రావాలి. మనం ఎరగాలి. ముందు ఏం ఎరగాలి? గతంలో మనం ఏమనుకున్నాం? ఇవన్నీ ఏమనుకుంటాం? అన్నీ నావే. ఎన్ని? నావి, నాది, నాకు. ఏంటి? నాది, నాకు, ఇవన్నీ నావి, ఇవన్నీ అనుకుంటాం. ఇప్పుడు దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఏమనుకుంటాం? ఇప్పుడు అలాగే అంటారు అనుకోండి, మీరు ఏమైనట్టు? నాది, అమ్మ నాది. చిన్నపిల్లలు చూడండి ఎలాగంటారా? మీ చిన్నపిల్లలు ఏదైనా చూసి వాళ్ళకి ఏం ముందు చపాతీ అమ్మ చేసి తీసుకొస్తుంది, ప్లేట్లో పెడుతుంది. అరే నాన్న ఇలాగే నాది. ఎప్పుడు అయిపోయింది? ఇది చేసింది లేదు, కొన్నది లేదు, కాల్చింది లేదు. ఎప్పుడైపోయింది నాది? చిన్నపిల్లలు వాళ్ళు ఏం పట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? నాది అంటారు. ప్రియమైన వాళ్ళారా, దొంగలు కూడా అలాగే అంటారు. దొంగలించి ఇది నాది అంటారు. దేవుని బిడ్డలు ఏమంటారు? దొంగలించేసి ఏమంటారు? నాది, మాదండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు అనుభవం నుంచి ఒక అనుభవం. మనం ఎదుగుతున్న కొద్ది ఏమంటాం తెలుసా? నేను కలిగి ఉన్నవన్నీ నీవి. హల్లెలూయా. నేను కలిగి ఉన్నవన్నీ. ఇప్పుడు యేసుప్రభును కూడా శిష్యులు ఏమన్నారంటే యేసుప్రభు కూడా అలాగన్నాడు. చూడండి, ఆయన నాది అనట్లేదు. ఏమన్నాడు? నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు అని వారు ఎరిగి ఉన్నారు. మీరు ఎరిగి ఉన్నారా? మనము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినవని మనం ఎరిగి ఉండాలి. అది అర్థం అవ్వకపోతే స్వార్థము, అసూయ, ఈర్ష్య, ఇంకేముంటాయి? డంబం, వ్యర్థమైన అతిశయాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? నాది, నాకు ఎంత ఉందో తెలుసా? ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇవన్నీ మనకేం కలిగిస్తాయి? మనల్ని మనం పొంగిపోయేటట్టుగా చేస్తాయి. దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటున్నాడు, అసలు నా దగ్గర ఉన్నవన్నీ కూడా నావి కాదు, తండ్రి నాకు అనుగ్రహించినని వీళ్ళు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. ఎలాగ ఎరిగి ఉన్నారంటే వారు నీ వాక్యాన్ని ఎరిగి ఉన్నారు కనుక వారికి అర్థమైంది. హల్లెలూయా. వారికి ఏమైంది? ఇది అర్థమైంది. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా ఆధ్యాత్మిక ఎదుగుతున్న కొద్దీ మనము ఏమైతే కలిగి ఉన్నామో ఇది ఎవరిది? తండ్రి వలన నాకు అనుగ్రహించబడినది. హల్లెలూయా. ఏమంటున్నాడు? తండ్రి వలన నాకు అనుగ్రహించబడింది. ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో, యేసుప్రభు వండర్ఫుల్ మాట అక్కడ చెప్పాడు. చూడండి 10వ వచనం చూడండి. నావన్నీ నీవి. ఆమేన్. చాలు. నావన్నీ ఎవరివి అనండి మీరు. నావన్నీ ఎవరివి? అమ్మ అనలేము. నావన్నీ ఎవరివి? మీవనే కానీ పక్కలు కాదు, మీరు అదేనండి, దేవుని అనండి అట్లీస్ట్. నావన్నీ ఎవరివి? ఇప్పుడు దేవునివన్నీ ఎవరివి? మనం అక్కడ ఆ పాయింట్కి వస్తే మొత్తం మ్యాటర్ మారిపోద్ది. నావన్నీ ఎవరివి అంటామా? ఇక్కడ బలవంతంగా అనిపించిన పాస్ట్ గారు అక్కడ అన్నమన్నారు కనుక అన్నాం, కానీ అన్నీ దేవునివేటండి. ఎవరివి? మా తాత ఇచ్చాడు, మా మామ ఇచ్చింది, నేను కష్టపడి చెమటోడ్చి. నువ్వు చెమటోడ్చుంటే ఒకసారి ఊపిరి ఆగిపోతే సరిపోను. నువ్వు చెమటోడుస్తున్నప్పుడు ఒకసారి ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఎవరివి? నీవే ప్రభువా, అంతా నీదే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుంది యోహాను సువార్త. అందుకే నావన్నీ నీవి, నీవన్నీ నావి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నావన్నీ నీవి అనే అనుభవంలో మీరు వస్తే దేవునివన్నీ కూడా మీవే. ఎంత అద్భుతమైన రెవల్యూషన్ చెప్పాడు చూడండి. మనం అది అనలేం, ఆ పాయింట్కి రాలేం. నావన్నీ నీవి ఏదో అలాగనైతే ఇలా అయిపోద్దా? అయితే నావన్నీ నీవి,
నీవన్నీ నావి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇంక ఇది భలేగా ఉంది. మనం అన్నీ ఆయన వినేస్తే ఆయనవన్నీ మనం. హృదయంలో దేవుడు నావన్నీ దేవుని బిడ్డలారా, మనము అంత దాని మీద ఆ గ్రిప్ వదిలేయాలి. నావన్నీ ఎవరివి? మనం ఇది నాది అనుకున్నప్పుడు ఏం చేస్తాం? నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు ఒక ఆయన అక్కడ ప్రిన్సిపల్, ఆ లెపర్సీ మిషన్ ప్రిన్సిపల్, ఆయన కొత్త ఫోన్ కొనుక్కున్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాడు ఆ ఫోను. నేనేం చేస్తున్నాను, మెసేజ్ అయిపోక టేబుల్ మీద మాతో కూర్చున్నాడు. ఆయన ఫోన్లో చూసి వెళ్ళిపోయాడు. ఆయన ఇటు వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అందరితో మాట్లాడుకుంటున్నాడు. ఆయన వస్తున్నాడు. నేను ఆయన ఫోన్ పట్టుకుని, సార్ మీ ఫోన్ పట్టుకుని, ఏటండి ఫోన్ వదిలేస్తున్నాడు ఆయన. మనం ఇప్పుడు వెళ్ళిపోయే ముందు ఏం చూస్తారు? ముందు మధ్యలో కూడా ఏం చూస్తారు? ఇలాగా ఆడవాళ్ళకి వాళ్ళు చూడరు, ఎందుకంటే ఫోన్ చేసిన ఎత్తరు, బ్యాగుల్లో పడేస్తారు వాళ్ళు. మగవాళ్ళు మాత్రం కాసేపటికి ఏం చేసుకుంటారా? ఫోన్ ఉందా లేదా? ఎందుకు? అది నాది. ప్రతిసారి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాది అనేది మనం ఏం చేసుకుంటాం? కాసేపుకి నిద్రలో కూడా ఉంది నాది. నేను జస్ట్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎన్ని నాది 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 అని అనుకుంటాము. ఎప్పుడైతే నాది కాదు నీది అంటామో దేవునివి కూడా మనవవుతాయి. ఆ అనుభవం అది ఒక మాటలో కాదు, అది ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో నేను ఎరిగి ఉన్నాను అనే అనుభవంలోనికి రావాలి. నావన్నీ దేవునివి అనే ఎరిగిన అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవునివన్నీ కూడా నాదే అనేటువంటి ఆధ్యాత్మిక అనుభవంలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. దేవునివన్నీ నావి ఎప్పుడంటే, నా కలిగి ఉన్న దాని మీద నేను దేని మీద కూడా నాదేం ఉండకూడదు, నా హస్తం ఉండకూడదు. అప్పుడు ఆయనవన్నీ కూడా నావి అవుతాయి. హల్లెలూయా. మనం అన్నీ కాపాడుకుంటూ ఈ పాట పాడేస్తాం. కొంతమంది పాట ఏం పాట, ఓ పాట కూడా ఉంది, నావన్నీయూ నీవి నీవన్నీయూ నావి. ఆ పాట పాడినట్టు పాడేస్తారు. కానీ మరి ఆయనవన్నీ నీవు అవ్వాలంటే నీవన్నీ కూడా ఏమవ్వాలి? ఎప్పుడవుతుందంటే, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీ వల్ల నాకు అనుగ్రహించబడ్డాయని వారు ఎరిగి ఉన్నారు. ఎందుకు ఎరిగి ఉన్నారంటే, బికాస్ ఆఫ్ మై టీచింగ్స్. హల్లెలూయా. అదే కఠినమైన మాట వాళ్ళకి. బికాస్ ఆఫ్ మై టీచింగ్స్, నా బోధ వలన వారికి ఏమర్థమైందంటే, నేను కలిగినవన్నీ కూడా నాది కాదు, తండ్రి వలన నాకు అనుగ్రహించబడ్డాయని వాళ్ళకి అర్థమైంది అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, నావన్నీ నీవు తండ్రి, నీవన్నీ నావి. హల్లెలూయా. అలాంటి అనుభవాల్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు దేవునివన్నీ కూడా మనవే. హల్లెలూయా. దేవునివన్నీ కూడా మనవే అని ఎప్పుడు ఉంటామంటే, నావన్నీ కూడా ఆయనవే అనేటువంటి అనుభవంలోనికి, ఆ గ్రహింపులోనికి, ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు మనలను, ప్రియమైన వాళ్ళారా, ఆయనకున్నదంతా కూడా మనదే. ఆమేన్. మనము వాటిని అనుభవించగలుగుతాం. మన కోసమే దేవుడు వర్ణించాడు. కానీ మనం ఏమంటామంటే, చిన్నపిల్లల్లాగా చపాతీ నాది, ఇది నాది, ఇది నాది. కొంతమంది ఇంకా దాచేసుకుంటారు తెలుసా. మా పాప రాలేదు. పాప ఎవరు? మొత్తం దాచేసుకుంటుందట. ఎవరు? పాప అనగానే మీకు ఎవరు గుర్తు రాలేదు? ఆ పాప కాదు, ఇంకో పాప ఉంది, రాజకుమార్ వాళ్ళ పాప. మొత్తం కలకండ దాచుకుంటుందట. పావు కేజీ అయినా అర కేజీ అయినా మొత్తం దాచుకుంటుందట. దేవుని బిడ్డలారా, ఇంకొక ఫ్రెండ్ నాకు తెలుసు, అబ్బాయి అన్నీ దాచుకుంటాడు. ఎంత దాచుకుంటాడంటే అవి పురుగులు పట్టేంతవరకు దాచుకొని ఎక్కడ తినగలుగుతాడు? అన్నీ ముందు ఏది తెచ్చినా ఎక్కడ దాచుకుంటాడట? ఎక్కడో దాచేసుకొని పైన ఎక్కడో పెట్టేసి మర్చిపోయి తర్వాత లాస్ట్లో గుర్తొచ్చాక ఏంటి ఈ లోపం ఏమవుతాయి? పురుగులు పట్టిసో బూజు పట్టిసో ఇక గుర్తు వస్తుంది. దేవుని బిడ్డలారా, నావన్నీ నీవి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అప్పుడు దేవునివన్నీ కూడా మనవే. శిష్యులు దాన్ని ఎరిగారు. దానిని ఎరిగి యేసు ప్రభువుని నమ్మారు. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు కనుక నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మేము వచ్చి మీ యొద్ద నివాసము చేస్తాం. హల్లెలూయా. మీరు నా మాటలను
అంగీకరించి నా మాటలు మీరు గైకుంటున్నారు కనుక, యు ఆర్ అబైడింగ్ ఇన్ మై టీచింగ్స్, నా యొక్క బోధలు మీరు అంగీకరించి నా బోధను మీరు నడుస్తున్నారు కనుక మేము వచ్చి మీ యొద్ద నివాసము చేస్తాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మాత్రమే కాదు, మన ఇంటిలో ప్రభువు ఎప్పుడూ నివాసం ఉండాలని ఆశపడతాడు. హల్లెలూయా. కనుక మనం చేసే వేరే వేరే దేనిని బట్టో ఆయన మన ఇంటిలోనికి రాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన యొద్దకు రావాలి అంటే, మన ఇంటిలో నివసించాలి అంటే మనం ఆయన బోధన అనుసరించాలి, అంగీకరించాలి. ఆ బోధన ఏం చేయాలి? శిష్యులు వాళ్ళు ఆ బోధన అంగీకరించి నిజముగా నేను నీ యొద్ద నుండి వచ్చానని వారు ఎరిగి నమ్మారు. హల్లెలూయా. నమ్మిన తర్వాత ఎరుగుతాం, ఎరిగిన తర్వాత నమ్మడం కాదు. చాలామంది అనుకుంటారు ఎరిగిన తర్వాత నమ్మడం కాదు. నమ్మితే నెక్స్ట్ అనుభవం ఏంటి? ఎరిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అనుభవాల్లోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక. అప్పుడు ఆ క్రిస్మస్ సంతోషము, ఆ క్రిస్మస్ ఆనందం ప్రియ దేవుని బిడ్డలారా మనము ఎల్లప్పుడూ కూడా అనుభవించగలుగుతాం. హల్లెలూయా. సీజన్స్ మన జీవితాల్లోనికి ఏ మార్పు కలుగు చేయలేవు, కానీ మనతో ఉన్నటువంటి యేసయ్య, మనతో ఉన్నటువంటి తండ్రి, ఆయన సన్నిధి మన జీవితాల్లో గొప్ప వ్యత్యాసం కలిగిస్తాడు. ఆమె మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చానని మీరు నమ్మారు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక నేను మీకోసం ఏం వేడుకోను, మీరు డైరెక్ట్ తండ్రితోనే ప్రేమించబడ్డారు. ఇక నేను మీకోసం ఏం వేడుకోవాల్సిన అవసరం లేదు, తండ్రే మీకు సమస్తం ఇస్తాడు. ఎందుకు? నావన్నీ ఆయనవి, తండ్రివన్నీ నావి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఒక మాట ఒకవేళ ధైర్యంగా చెప్పగలిగితే ఈ మాట చెప్పడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేద్దాం. నావన్నీ నీవి ప్రభువా. ఆ మాట యేసయ్యతో చెప్దాము. నావన్నీ నీవి, నీవన్నీ నావి. నీవన్నీ నావి అని మీరు అడగాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే నీవన్నీ నావన్నీ నీవి అని మీరు అంటారో తండ్రివన్నీ కూడా మీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కూడా ఒక మాటను చెప్దాము. మనం ఆయన మాటను విని ఆయన మాటను గైకొంటున్నప్పుడు నీవన్నీ ఆయనవే, ఆయనవన్నీ కూడా నీవే. పరిశుద్ధాత్మకు మన జీవితాలను అప్పగించుకుందాము. ఆయన స్వరము విందాము. ప్రభు మనతో ఎందుకు మాట్లాడలేదు? ఒకడు నా ఆజ్ఞను గైకొనని ఎడల నేను వారిని ప్రేమించి వానికి నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటాను, నన్ను నేను కనపరుచుకుంటాను. ఒకడు నా మాట గైకొంటే నేను కూడా అతన్ని ప్రేమిస్తాను, నా తండ్రి కూడా అతన్ని ప్రేమిస్తాడు. మేము వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాము. మీ కుటుంబాల్లో యేసయ్య వచ్చి నివాసము చేయాలి, తండ్రి వచ్చి నివాసము చేయాలి. అప్పుడు మన ఇంటిలో గొప్ప సమాధానం ఉంటుంది, పరలోకపు ఆనందం ఉంటుంది, పరలోకపు సమాధానం ఉంటుంది. ఈ మాటను చివరిగా చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నావన్నీ కూడా నీవి, నావన్నీ నీవే ప్రభువా, నావన్నీ నీవే ప్రభువా. నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా. నేను కలిగి ఉన్నదంతా కూడా నీవు నాకు ఇచ్చినది ప్రభువా. దేవా, నిన్ను ఆరాధిస్తూ దేవా నీ మాటలకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. ఈ మాటలందరిలో కూడా యేసు నామములో ఫలించునుగాక. దేవా, మావన్నీ నీవైతే నీవన్నీ మావే కదా ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.